మనిషి ఆలోచనలోనే మార్పు రావాలి. మనుషులందరూ ఒకటే అన్న సమానత్వ భావన రావాలి. ఆనాడు ఒక చెరువు నీరు తాగితే మహత్ చెరువు నీరు అంటరానివైతే ఉన్నటువంటి అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహత్ చెరువు ఉద్యమాన్ని తీశాడు. సహపంక్తి భోజనాలు పెట్టించాడు. ఇంకా ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహాలు ఇస్తున్నప్పటికీ, నగదు ఇస్తున్నప్పటికీ, మార్క్స్ మహనీయుడు చెప్పినట్టు మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అవుతున్న వేళ ఆర్థికత్వమే అంటే ఒక నియో క్యాపిటలిజం ముందుకొచ్చి పెట్టుబడిదారి వర్గంగా వచ్చి కులాలు తక్కువైనా కూడా డబ్బున్నోన్ని చూసి కొందరు వివాహాలు జరిపిస్తున్నారు తమ సంతానంతో. కానీ అదే పేదవారు ఉండేసరికి కులం అడ్డు వస్తుంది. అంటే దీన్ని బట్టి కులం మతం విషయంలో, వివాహాల విషయంలో పేదరికం కూడా ఒక కారణంగా కనపడుతున్నది. అదే ఆర్థికంగా మంచిగా స్థిరపడ్డ వారిని మాత్రం అదే